ఫస్ట్ రీజన్ నార్మలైజేషన్ మూలాన మార్కులు పెరిగే అవకాశం ఉంటుందండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తగ్గవండి. అంటే నార్మలైజేషన్లో నాకు మార్కులు తగ్గినాయండి అంటారు. నార్మలైజేషన్లో మార్కులు తగ్గవండి. తక్కువ వచ్చిన పేపర్ని బేస్ చేసుకొని టఫ్ పేపర్ వాడిని పెంచుతారే తప్పించి వీడి బేస్ చేసుకొని వీడికి తగ్గించరండి. సో మార్కులు పెరుగుతాయే కానీ తగ్గవు. అది స్టూడెంట్స్ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే యాక్యురసీ అండి. ఈ రెండిటి మూలాన పెట్టిన క్వశ్చన్ల కన్నా మార్కులు ఎక్కువ వస్తాయి. సో అది ఎర్రర్ వచ్చింది ఇట్లా కాదండి, ఎర్రర్ కాదండి. అది మార్కులు ఎన్హాన్స్ అవడానికి రీజన్ ఏంటంటే టఫ్ పేపర్ అవటం మూలాన. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇంజనీరింగ్ దాంట్లో కూడా ఉందండి. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్లో కూడా ఏబిసిడిని 4 సెట్లు వస్తాయి. ఓకే ఓకే. నువ్వు ఎందుకు తప్పావురా అని అడిగితే నాకు టఫ్ పేపర్ వచ్చిందని అంటారు. బట్ అక్కడ నార్మలైజేషన్ ఉందండి. ఇంజనీరింగ్లో ఎప్పుడైతే ఏబిసిడి సెట్లు ఉన్నాయో నార్మలైజేషన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అది దేనికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిస్టమ్ అంటే పేపర్ యొక్క స్టాండర్డ్లో మార్పుల మూలాన పిల్లవాడు నష్టపోకుండా చేసేటటువంటి ప్రాసెస్. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది టఫ్ పేపర్ మూలాన నష్టం జరగదు. అది గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి స్టూడెంట్స్కి.